ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. కుంభరాశి. ఈ రాశి వారికి ఈ ఆషాఢ మాసంలో ఏదైనా పని పెట్టుకున్నట్టయితే ఆ పని నెరవేరడానికి విపరీతంగా శ్రమపడాలి. చేసే పనులు కూడా పట్టుదలతో చేయాలి. అన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. విసుగు వస్తుంది. మిమ్మల్ని మీరే నమ్మకం లేనట్టుగా ప్రవర్తించుకోవాల్సి వస్తుంది. ఈ పని నేను చేస్తానా అని చెప్పి తీసుకుంటారు. ఆ పని మీకు చేతనవుతుంది, చేయగలుగుతారు. కానీ మీ మీద మీకే నమ్మకం ఉండదు. ఈ పని నేను చేయలేనేమో, నా నుంచి కాదేమో అనేటువంటి ఒక ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముట్టుకుంటుంటాయి. వాటిని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. మనస్సును ధైర్యంగా పెట్టుకోండి. ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. కోపం బాగా పెరిగిపోతుంటుంది. ప్రతి చిన్న విషయానికి విసుక్కోవడము, కోప్పడము, ఇంట్లో బయట కూడా. దానివల్ల కొంత చెడ్డ పేరు రావడానికి ఆస్కారం ఉంటుంది. కొంత ఆదాయం కూడా తగ్గుతుంది. మీ తొందరపాటుతనం వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని పనులకు ఇబ్బంది కలిగేటువంటి ఒక సమయం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విందులకు, వినోదాలకు డబ్బు చాలా ఖర్చు చేస్తారు. అది మీరు తగ్గించుకోవడం చాలా మంచిది. లేనిపోని నిందలు మీద పడడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు తగు జాగ్రత్తగా 10 మందిలో తగు జాగ్రత్తగా ఉండడం అనేటువంటి చేసుకోండి. కొత్త స్నేహితులతో స్నేహించేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి వారితో స్నేహితం చేయండి. ప్రతి క్షణం జాగ్రత్తతో ఉండడం మీరు చాలా మంచిది. కుంభరాశి వారు ఈ నెలలో మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే భార్యాబిడ్డలతో కలహాలు ఏర్పడతాయి. పెద్దల చేత చీవాట్లు తినడము, మానసికంగా దౌర్బల్యాన్ని పొందడము, అధికారుల చేత ఒత్తిడులు పొందడము, చీవాట్లు తినడము, మనోవ్యాకులత, ఏ పని కూడా సక్రమంగా చేయకపోవడము, మీరు ఎక్కడ ప్రయాణం చేస్తున్నారో ఇంటి వారికి బయట వారికి తెలియకుండా ప్రయాణాలు చేసి వారికి ఇబ్బంది కలిగించడము, మీరు ఇబ్బందులు పడడం అనేటువంటి జరుగుతుంది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే అనవసరమైనటువంటి యొక్క ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు మీరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లేనిపోని నిందలకు గురి కావాల్సి వస్తుంది. చేయని తప్పులకు శిక్ష అనుభవించవలసి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్త. ఇంట బయట చీవాట్లతో ఈ నెలలోకి మీరు కాలం గడపవలసి వస్తుంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక మూడవ వారంగా చూసుకున్నట్టయితే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల కొన్ని కష్టాలు దూరం కావడానికి ఆస్కారం కనబడుతూ ఉంది. కొంత అవసరానికి సరిపోయేటువంటి కొంత ధనము చేతికి అందుతూ ఉంది. మీకు వచ్చేటువంటి ఒక ధనం ఏదైతే ఉందో అది కూడా కొంత ధనం మీ చేతికి రావడానికి ఆస్కారం ఉంది. ప్రశాంతతగా ఉంటారు, సుఖంగా ఉంటారు. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే బంధుమిత్రులతో విరోధం ఉంటుంది. డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది, లేదా డబ్బు మోసపోవడం జరుగుతుంది. అనారోగ్యంగా ఉండడము, ఆపదలు చుట్టుముట్టుకొని పోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఎక్కడైనా పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. పెట్టకపోవడమే మంచిదని చెప్పి నా సూచన. ఈ నెలలో ఈ కుంభరాశి వారు ఈ నెలలో దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. ప్రతిరోజు దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వల్ల ఎన్నో కష్టాలు దూరం వెళ్ళిపోతాయి. మానసికమైన ఒక ఆనందం కలుగుతుంది. చేసే కార్యక్రమంలో శుభం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు కుంభరాశి వారు ఈ ఆషాఢ మాసంలో ప్రతిరోజు దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. మీకు దగ్గరలో ఏదైనా అమ్మవారి దేవాలయం ఉంటే ప్రతి శుక్రవారం వెళ్ళి అమ్మవారికి 11 ప్రదక్షిణాలు 21 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉండండి. ఇది విష్ణుమూర్తికి శయనేకాదశి అని చెప్పి అంటారు. అంటే దక్షిణాయనం ప్రారంభం కాగానే ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభం అవుతూ ఉంది. మనకు సూర్యుడు కర్కాటక రాశిలో వస్తున్నారు. కర్కాటక సంక్రమణం అంటారు. ఈ రోజు నుంచే దక్షిణాయనం. అంటే
ఈరోజు 18వ తారీఖు నుంచి మనకు ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం ప్రారంభమైనటువంటి యొక్క మొదటి ఏకాదశి ఏదైతే ఉంటుందో సామాన్యంగా అది శయనేకాదశి. ఎప్పుడైతే దక్షిణాయనం ప్రారంభమవుతుందో అప్పుడు విష్ణుమూర్తి నిద్రపోతుంటాడు, పడుకుంటాడు. ఆయన పడుకుంటే ప్రపంచం నడుస్తుందా? అదేం కాదు, యోగ నిద్రలో ఉంటాడు. ఆ యోగ నిద్ర 4 గంటలు పడుకుంటాడు మహానుభావుడు. కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్తానేకాదశి అని పేరు. ఆ రోజు మేల్కొంటాడు. మార్గశిర మాసంలో వచ్చబడేటువంటి ఒక వైకుంఠ ఏకాదశి నాడు మనకు ఉత్తర ద్వారం నుంచి స్వామివారు దర్శనమిస్తారు. లేవగానే ఎంబడి దర్శనమివ్వడు స్వామివారు కార్తీక మాసంలో. ఆ ఉత్తానేకాదశి పక్క మించి లేస్తాడు. లేచి శుభ్రం కావాలి, ఫ్రెష్ అయిపోయి అప్పుడు వచ్చి మనకు మార్గశిర శుద్ధ ఏకాదశి లేకుంటే అప్పుడో ఆ వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుందో ఆ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు మనకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తాడు. ఈ చాతుర్మాస్యాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ తొలి ఏకాదశి నాటి నుంచి విష్ణు పూజ చేసుకోవడం చాలా మంచిది. దేవతలంతా కూడా నిద్రపోతూ ఉంటారు. పూర్వకాలంలో అయితే ఈ దక్షిణాయనంలో ఏ కార్యక్రమాలు చేసేటువంటి వారు కాదు, చాలా మటుకు తప్పని పరిస్థితుల్లోనే చేసేవారు, భగవంతుడు నిద్రపోయినాడని చెప్పి. అయితే ఈ దక్షిణాయనంలో మనము రేపు తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. స్వామివారికి తొలి ఏకాదశి నాడు పొద్దున్నే తలంటి స్నానం చేసుకొని విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని పూజ చేసుకొని స్వామివారికి ఈ ఒక రోజులు మీకు 4 నెలలు వీలు కాకపోతే ఒక్క నెల రోజులు కూడా వీలు కాకపోతే ఒక్కరోజు ఒక వారము ఆ స్వామివారికి అష్టోత్తర నామాలు చెప్తూ తులసీ దళాల చేత పూజ చేయండి. ఎప్పుడైతే మనం స్వామివారు సేవించినారో తులసీ దళాల చేత గనక మనం స్వామివారికి విష్ణుమూర్తికి గనక మనం సేవ చేసుకున్నట్టయితే కార్యక్రమాలన్నీ కూడా మనకు నెరవేరుతాయి. ఇది మనము ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మనకు చాతుర్మాస్యాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత పౌర్ణిమ రోజు గురు పౌర్ణిమ అనేటువంటిది వస్తుంది. ఆ రోజు వ్యాస భగవానుడు పుట్టినరోజని కొందరంటారు, భారతం రాసిన రోజని కొందరంటారు. ఏది ఏమైనా ఆ రోజు స్వామివారికి ఆ వ్యాసమూర్తికి మనము పూజ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన తెలంగాణలో పండుగ ఆషాఢ మాసంలో అందరికీ తెలుసు, బోనాల పండుగ. అంటే అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో భూమి మీద తిరుగుతూ ఉంటుందట. ఆషాఢస్య ప్రథమ దివసే అని చెప్తుంటాడు. భూమి మీద తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈమెకు ఈ ఆషాఢ మాసంలో భూమి అంతా కూడా పులకరించి ఉంటుంది. కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనము అంటే నైవేద్యం పెట్టడం అనేటువంటిది జరగాలి. ఆమె సంతోషపడుతుంది, భూమి మీదకి వచ్చింది కాబట్టి అమ్మవారు ఆమెకు ఈ ఆదివారము గురువారము ప్రతివారము ఎవరెవరి యొక్క సాంప్రదాయాలను బట్టి ఆ రోజు అమ్మవారికి పాయసాన్నము నైవేద్యం పెట్టి ఆమెను తృప్తిపరిచినట్టయితే సంవత్సరం అంతా కూడా మనం సుఖంగా ఉంటామని చెప్పి మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆచారము, చాలా పెద్ద పండుగ ఇది. అమ్మవారి యొక్క పండుగ మన తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో బోనం చేసి సంతోషంగా హాయిగా అమ్మవారి యొక్క కృప వల్ల సుఖంగా ఉందాము. తర్వాత తొలి ఏకాదశి, ఆ తర్వాత గురు పౌర్ణిమ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని ఈ పండుగ నెరవేర్చుకుందాము. తిరిగి వచ్చే పండుగలు శ్రావణ మాసం నుంచి మనకు చాలా పెద్ద పండుగలు ప్రారంభమవుతుంటాయి, అప్పుడు కలుసుకుందాము. ఇది విష్ణుమూర్తికి శయనేకాదశి అని చెప్పి అంటారు. అంటే దక్షిణాయనం ప్రారంభం కాగానే ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతూ ఉంది. మనకు సూర్యుడు కర్కాటక రాశిలో వస్తున్నారు, కర్కాటక సంక్రమణం అంటారు. ఈ రోజు నుంచే దక్షిణాయనం అంటే ఈరోజు 18వ తారీఖు నుంచి మనకు ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం ప్రారంభమైనటువంటి యొక్క మొదటి ఏకాదశి ఏదైతే ఉంటుందో సామాన్యంగా అది శయనేకాదశి. ఎప్పుడైతే దక్షిణాయనం ప్రారంభమవుతుందో అప్పుడు విష్ణుమూర్తి నిద్రపోతుంటాడు, పడుకుంటాడు. ఆయన పడుకుంటే ప్రపంచం నడుస్తుందా? అదేం కాదు, యోగ నిద్రలో ఉంటాడు.
ఆ యోగ నిద్ర 4 నెలలు పడుకుంటాడు మహానుభావుడు. కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్తానేకాదశి అని పేరు. ఆ రోజు మేల్కొంటాడు. మార్గశిర మాసంలో వచ్చబడేటువంటి ఒక వైకుంఠ ఏకాదశి నాడు మనకు ఉత్తర ద్వారం నుంచి స్వామివారు దర్శనమిస్తారు. లేవగానే ఎంబడి దర్శనమివ్వడు స్వామివారు కార్తీక మాసంలో. ఆ ఉత్తానేకాదశి పక్క మించి లేస్తాడు. లేచి శుభ్రం కావాలి, ఫ్రెష్ అయిపోయి అప్పుడు వచ్చి మనకు మార్గశిర శుద్ధ ఏకాదశో లేకుంటే ఎప్పుడో ఆ వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుందో ఆ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు మనకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తాడు. ఈ చాతుర్మాస్యాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ తొలి ఏకాదశి నాటి నుంచి విష్ణు పూజ చేసుకోవడం చాలా మంచిది. దేవతలంతా కూడా నిద్రపోతూ ఉంటారు. పూర్వకాలంలో అయితే ఈ దక్షిణాయనంలో ఏ కార్యక్రమాలు చేసేటువంటి వారు కాదు, చాలా మటుకు తప్పని పరిస్థితుల్లోనే చేసేవారు, భగవంతుడు నిద్రపోయినాడని చెప్పి. అయితే ఈ దక్షిణాయనంలో మనము రేపు తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. స్వామివారికి తొలి ఏకాదశి నాడు పొద్దున్నే తలంటి స్నానం చేసుకొని విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని పూజ చేసుకొని స్వామివారికి ఈ ఒక రోజులు మీకు 4 నెలలు వీలు కాకపోతే నెల రోజులు కూడా వీలు కాకపోతే ఒక్కరోజు ఒక వారము ఆ స్వామివారికి అష్టోత్తర నామాలు చెప్తూ తులసీ దళాల చేత పూజ చేయండి. ఎప్పుడైతే మనం స్వామివారు సేవించినారో తులసీ దళాల చేత గనక మనం స్వామివారికి విష్ణుమూర్తికి గనక మనం సేవ చేసుకున్నట్టయితే కార్యక్రమాలన్నీ కూడా మనకు నెరవేరుతాయి. ఇది మనము ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మనకు చాతుర్మాస్యాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత పౌర్ణిమ రోజు గురు పౌర్ణిమ అనేటువంటిది వస్తుంది. ఆ రోజు వ్యాస భగవానుడు పుట్టినరోజని కొందరంటారు, భారతం రాసిన రోజని కొందరంటారు. ఏది ఏమైనా ఆ రోజు స్వామివారికి ఆ వ్యాసమూర్తికి మనము పూజ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన తెలంగాణలో పండుగ ఆషాఢ మాసంలో అందరికీ తెలుసు, బోనాల పండుగ. అంటే అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో భూమి మీద తిరుగుతూ ఉంటుందట. ఆషాఢస్య ప్రథమ దివసే అని చెప్తుంటారు. భూమి మీద తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈమెకు ఈ ఆషాఢ మాసంలో భూమి అంతా కూడా పులకరించి ఉంటుంది. కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనము అంటే నైవేద్యం పెట్టడం అనేటువంటిది జరగాలి. ఆమె సంతోషపడుతుంది, భూమి మీదకి వచ్చింది కాబట్టి అమ్మవారు ఆమెకు ఈ ఆదివారము గురువారము ప్రతివారము ఎవరెవరి యొక్క సాంప్రదాయాలను బట్టి ఆ రోజు అమ్మవారికి పాయసాన్నము నైవేద్యం పెట్టి ఆమెను తృప్తిపరిచినట్టయితే సంవత్సరం అంతా కూడా మనం సుఖంగా ఉంటామని చెప్పి మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆచారము, చాలా పెద్ద పండుగ ఇది. అమ్మవారి యొక్క పండుగ మన తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో బోనం చేసి సంతోషంగా హాయిగా అమ్మవారి యొక్క కృప వల్ల సుఖంగా ఉందాము. తర్వాత తొలి ఏకాదశి, ఆ తర్వాత గురు పౌర్ణిమ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని ఈ పండుగ నిలబెట్టుకుందాము. తిరిగి వచ్చే పండుగలు శ్రావణ మాసం నుంచి మనకు చాలా పెద్ద పండుగలు ప్రారంభమవుతుంటాయి. అప్పుడు కలుసుకుందాము. ఇది శుభం.